అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కర్కాటక రాశి వారికి 2, 3, 4 తేదీల్లో 100% జరిగేది. మీరు నక్కతోక తొక్కినట్లే. ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అలాగే కర్కాటక రాశి వారికి 4 రోజుల్లో 4 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అయితే ఈ కర్కాటక రాశి వారి యొక్క జీవితం ఈ 4 రోజుల్లో ఏ విధంగా సాగబోతుంది, అలాగే వారు వినబోయేటటువంటి 4 అతిపెద్ద శుభవార్తలేంటి, అలాగే కర్కాటక రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. అయితే కర్కాటక రాశి వారంటేనే చల్లని వెన్నెల్లాంటి వాళ్ళు. వీరికి అధిపతి చంద్రుడు. అందుకే వీరు మనసు అచ్చంగా పాలులాగా సున్నితంగా చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. తల్లి ప్రేమకు, ఆప్యాయతకు వీరు మారు పేరు. తమన్నా తమ వాళ్ళన్నా వీరికి పంచ ప్రాణాలు. వాళ్ళ సంతోషం కోసం ఎంత కష్టమైన పడతారో. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవడంలో వీరికి వీరే సాటి. ఎదుటి వారి కష్టాలను చూసి ఇట్టే చలించిపోతారు. తమకు తోచిన సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. వీరిది అచ్చం అమ్మ మనస్తత్వం. అందరినీ అక్కును చేర్చుకుని ఓదార్పునిచ్చే గొప్ప గుణం. కర్కాటక రాశి వారిది పైకి కనిపించే దానికంటే చాలా లోతైన మనస్తత్వం. వీరికి అంతర్దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే జరగబోయే విషయాలను ముందే ఊహించగలిగే శక్తి, ఎదుటివారి మనసులో ఏముందో ఇట్టే పసిగట్టే నేర్పు వీరికి దేవుడిచ్చిన వరం. ఒక్కసారి వీరు ఎవరినైనా నమ్మాలంటే చాలు, జీవితాంతం వారి వెంటే ఉంటారు. అంతటి విశ్వాసపాత్రులు. వీరు తమ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక రక్షణ కవచంలా, ఒక వెచ్చని గొడుగులా అనిపిస్తారు. వీరి దగ్గర ఉంటే ఏదో తెలియని ధైర్యం, భరోసా కలుగుతాయి. తమ వారి కోసం ఎంత త్యాగానికైనా వెనకాడరు. పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదైనా ఒక పని మొదలు పెడితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాన్ని విజయవంతంగా పూర్తి చేసే వరకు విశ్రమించరు. సున్నితమైన మనస్సు ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు కొండంత ధైర్యంతో దృఢంగా నిలబడగలరు. బాధలను అర్థం చేసుకునే గుణం వీరికి ఒక ప్రత్యేకమైన శక్తినిస్తుంది. అందుకే వీరు ఎక్కడున్నా తమ ప్రేమ, ఆప్యాయత, సేవా గుణాలతో అందరి మనసుల్ని గెలుచుకుంటారు. వీరి సాంగత్యం ఎవరికైనా ఆనందాన్ని, ప్రశాంతతను పంచుతుంది. నిజంగా కర్కాటక రాశివారు మన మధ్య ఉన్న చందమామ లాంటివారు. కొంతమంది వ్యక్తుల వల్ల దారుణంగా మోసపోయిన రోజులు కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఈ యొక్క కర్కాటక రాశిని చాలా మంది నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పవచ్చు. అంటే వీరి స్నేహితులు కావచ్చు, వీరి బంధువర్గంలో కావచ్చు, చాలా మంది కూడా ఈ యొక్క రాశిపై కుళ్ళు కుతంత్రాలు పన్నుతూ ఉంటారు, కుతంత్రాలు జరుపుతూ ఉంటారు. వీరి ముందు బాగా నటిస్తూ ఉంటారు. వీరి వెనుక చెప్పేవన్నీ కూడా చెప్తూ ఉంటారు. చిన్న వయసులోనే వీరికి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. చాలా మంచి మనసు కలిగి ఉంటారు. చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఒక పని చేసేటప్పటికీ దానికి సంబంధించింది అంటే చాలా వరకు కూడా ఆలోచన జరిపిన తర్వాత ఆ పని మొదలు పెడుతూ ఉంటారు. అలానే మీరు అమ్మా నాన్నలకి గౌరవం ఇస్తూ ఉంటారు, విలువనిస్తూ ఉంటారు. అలానే కాకుండా అమ్మా నాన్నకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. అలానే కర్కాటక రాశి వారు చాలా వరకు కూడా చెప్పాలంటే చాలా శ్రమ పెరుగుతూ ఉంటుందన్నమాట. పని వల్ల తిండి తిప్పులు మానేస్తూ ఉంటారు.
పనులు చేస్తూ ఉంటారు. ఎలా అయినా సరే బాగా సంపాదించాలి, జీవితంలో సెటిల్ అయిపోవాలి, అలానే కాకుండా అందరిలాగా మేము కూడా ఎదగాలి, మా అమ్మ నాన్నని మేము చూసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఉంటూ ఉంటారని చెప్పవచ్చు. అందరికీ సహాయం చేస్తారు. వీరి దగ్గరికి ఎవరైనా సరే సహాయం అడిగితే మాత్రం ఖచ్చితంగా వారికి తోచినంత సహాయం మాత్రం చేస్తారు, చెయ్యమని అస్సలు చెప్పరు. సహాయం చేసిన తర్వాత వీరిని చాలా వరకు కూడా కించపరిచి మాట్లాడడం, దూరం పెట్టడం, వీరి మనసు నొప్పించేటటువంటి మాట్లాడి వీరిని బాధ పెట్టడం చేస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు. బంధుమిత్రులు కూడా ఒక్కొక్కసారి కర్కాటక రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు తోచినంత సహాయం చేయండి. మరీ ఓవర్గా సహాయం చేసేసి మీరు ఆపదలో పడిపోకండి. ఎవరు ఎలాంటి వారో కొంచెం గమనిస్తూ ఉండండి. అయితే ఈ కర్కాటక రాశి వారు జూన్ 2 నుంచి జూన్ 2, 3, 4, 5 తేదీల్లో మీకు ఈ గ్రహాల ఫలితాలు సంచారం ఆధారంగా చెప్పబడుతున్నాయి. కొన్ని వ్యక్తిగత జాతకాలపై కొన్ని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకంలో ప్రస్తుతం నడుస్తున్న దశ బాగా లేకపోతే ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి, అది గమనించగలరు. అయితే ఈ 4 రోజులు కూడా మీకు 2వ తేదీన మీకు అనుకూలంగా ప్రారంభమవుతుంది. చంద్రుడు మీ రాశికి లాభస్థానమైన వృషభ రాశిలో రవి బుధుడితో కలిసి సంచరించడం విశేషం. దీనివల్ల ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. దాని ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగస్తులపై అధికారుల నుంచి ప్రశంసలు, గుర్తింపులు లభిస్తాయి. ప్రమోషన్లు లేదా జీతభత్యాల పెరుగుదల గురించి శుభవార్తలు వినవచ్చు. పెద్ద సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుంచి మీకు అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. స్నేహితులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. మీ కోరికలు నెరవేరే రోజుది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయితే మీకు అసలు కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కొంచెం జాగ్రత్త అవసరం. అనవసరమైన ఆవేశాలకు పోకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. చిన్న అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా తలనొప్పి లేదా నీరసం వంటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉంది. దైవ దర్శనం చేసుకుంటారు. మీ మాట తీరు ఆకట్టుకునేలా ఉంటుంది. దీనివల్ల ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఇక మే 3వ రోజు 3వ తేదీన చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికీ గురువు సంచరిస్తున్నారు. గురు చంద్రులు కలయిక స్థానంలో ఉండటం వల్ల ఈ రోజు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అనవసరమైన వస్తువులు, కొనుగోలు, ప్రయాణాలు లేదా ఇతర కార్యక్రమాల వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంగా పూర్తి కాకపోవడం వల్ల మానసిక ఆందోళన చెందుతారు. పై అధికారులతో లేదా సహోదరులతో చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులు కూడా లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ అవసరం. నిద్రలేమి సమస్యలు, కాలు నొప్పులు లేదా కంటికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. లగ్నంలో కుజుడు నీచ స్థితిలో ఉండటం వల్ల మానసికంగా కొంచెం చికాకుగా, కోపంగా అనిపించవచ్చు. ధ్యానం, యోగం వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా చిన్న గొడవలు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఓపికగా వ్యవహరించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల మేలు జరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అయితే ప్రయాణాలు కూడా జాగ్రత్త అవసరం. రహస్య శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో ఆ యొక్క వ్యవహారాల్లో గోప్యం పాటించడం మంచిది. 8వ ఇంట్లో రాహు ఉండడం వల్ల అనుకోని సంఘటనలు, ఆకస్మిక మార్పులు జరిగే ఆస్కారం ఉంది. అయితే 4వ తేదీన కూడా చంద్రుడు ఈ రాశి పైన మిథున రాశిలో గురువుతో కలిసి సంచరిస్తాడు. కాబట్టి ఇన్నట్లాగే ఈ రోజు కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థిక ప్రణాళిక సరిగ్గా లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా విలాస వస్తువుల మీద, వినోద కార్యక్రమాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.
అయితే భాగ్యస్థానంలో శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం వల్ల, శని కూడా అక్కడే ఉండడం వల్ల కొన్ని శుభకరమైన ఖర్చులు కూడా ఉంటాయి. అంటే కుటుంబ సభ్యులకు రావచ్చు, ఉద్యోగస్తుడికి పని భారం కొనసాగుతుంది. కొన్ని పనుల్లో కొంచెం జాప్యం జరగవచ్చనమాట. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. వ్యాపారస్తులకి కొత్త పెట్టుబడులు పెట్టి ముందుగా ఆలోచించాలన్నమాట. భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారు భాగస్వాములతో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ నీరసంగా అనిపించే అవకాశం ఉంది. సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఈ రాశిలో నీచ కుజుడు అంటే ప్రభావం వల్ల మాటల్లో తొందరపాటు, ఆవేశం ప్రదర్శించే అవకాశం ఉంది. దీనివల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం కోసం మీరు కొంత సర్దుకుపోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలు తిక్కండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దర్శనం, పూజలు లాంటివి చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. రహస్య కార్యకలాపాలపై ఆసక్తి చూపవచ్చు. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే అన్ని విషయాల్లో కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. 2వ ఇంట్లో కేతు ఉండడం వల్ల కుటుంబ సభ్యుల్లో అప్పుడప్పుడు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. లేదా మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా వ్యక్తపరచలేకపోవచ్చు. అయితే మీరు ఈ జూన్ 4వ తేదీ ఈరోజు మీకు చంద్రుడు సొంత రాశి అయిన కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడనమాట. ఇప్పటికీ కుజుడు నీచ స్థితిలో సంచరిస్తున్నాడు. కాబట్టి కర్కాటక రాశిలో చంద్రుడు, కుజుడు నీచ స్థితి వల్ల ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు చంద్రుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించాలనే ఉత్సాహం కలుగుతుంది. మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే కుజుడు నీచ స్థితిలో ఉండడం, చంద్రుడితో కలవడం వల్ల మానసిక ఆందోళన, చికాకు, కోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్న విషయాలకి అతిగా స్పందిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రక్తపోటు, తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికంగా చూస్తే ఖర్చులు అదుపులో ఉంటాయి. కానీ అనుకోని ఖర్చులు, ఊహించిన ఖర్చులు వస్తాయి. ఉద్యోగస్తులకు పనిలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. సహోదరులతో లేదా పై అధికారులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారస్తులు కూడా ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లితో సంబంధాలు మెరుగుపడతాయి. వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు. అయితే మీ ప్రవర్తన వల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు నెలకొనే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కూడా ఓపికగా వ్యవహరించాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టడానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, దైవ నామస్మరణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. 8వ ఇంట్లో రాహువు 2వ ఇంట్లో కేతు ప్రభావం వల్ల ఆకస్మిక ధన నష్టం లేదా కుటుంబ కలహాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం చాలా అవసరం. ఈ 4 రోజులు కూడా కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. అయితే మీరు ఒక రోజు మీకు అనుకూలంగా ఉండగా మరి 2 రోజులు ఖర్చులతో కూడుకుని ఉంటాయి. మరొక రోజు ఆరోగ్యం, మనశ్శాంతిపై, ప్రశాంతతపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ 4 రోజుల్లో కూడా మీకు అసలు కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక చింతన, దాన ధర్మాలు చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవచ్చు. కర్కాటక రాశి వారి సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుని ప్రార్థించడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం లేదా హనుమాన్ చాలీస పఠించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. కుజుడు వల్ల కలిగే అనవసరమైన కోపం, ఆవేశాలు తగ్గుతాయి. ఈ రోజుల్లో కందిపప్పు దానం చేయడం వల్ల లేదా ఎరుపు రంగు వస్త్రాలను అవసరమైన వారికి ఇవ్వడం కూడా కుజగ్రహ శాంతికి సహాయపడుతుంది. వీలైతే ఈ రోజుల్లో ఎరుపు రంగు దుస్తులు ధరించడం తగ్గించుకుంటే మంచిది. ఆహారంలో కూడా మసాలాలు, వేడి చేసే పదార్థాలు తగ్గించుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చంద్రుడు మీ రాశికి అధిపతి కాబట్టి చంద్రుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు శివారాధన చేయడం చాలా శ్రేయస్కరం. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనసార్లు జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆందోళన తగ్గుతాయి. పౌర్ణమి రోజున లేదా సోమవారం రోజున శివుడికి పాలాభిషేకం చేయడం వల్ల
చంద్ర దోషాలు తొలగిపోతాయి. రాహుకేతువుల ప్రభావం తగ్గడానికి దుర్గాదేవిని ఆరాధించడం, గణపతికి గరిక సమర్పించడం మంచిది. చివరిగా ఈ రోజుల్లో మీరు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఉదయం పూట కాసేపు ధ్యానం చేయడం లేదా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెద్దలను, గురువులను గౌరవించడం, మీ ఇష్టదైవాన్ని నమ్మకంతో ప్రార్థించడం వల్ల అన్ని రకాల ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ మాట తీరులో సౌమ్యత పాటించడం, అంటే అనవసరమైన వాదనకు దూరంగా ఉండడం వల్ల కుటుంబంలో మరియు బయట సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా మీరు శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల, నల్ల నువ్వుల దానం చేయడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే ఈ 4 రోజులు కూడా మరింత అనుకూలంగా మారుతుంది. ఇది కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.